నమస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంకి స్వాగతం. మనం చేసిన సహాయం ఏదో రూపంలో మనకు తిరిగి దక్కుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చాలామంది జీవితంలో అది ఎక్కడ ఎలా జరిగిందో తెలియదు, కానీ ఒక మనిషి జీవితంలో మాత్రం అది ఎలా సంభవించింది, తను చేసిన సహాయం ఎలా తనకి మళ్ళీ తిరిగి దక్కిందో క్లియర్గా విజువల్ రూపంలో మనకు కనిపించింది. సో ఆయన ఎప్పుడో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేస్తూ రెగ్యులర్గా రక్తదానం చేస్తూ ఉండడం, అలా తన సేవాభావం వల్ల తన లైఫ్లో తన ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే అది సాల్వ్ అవ్వడం, సో స్వయంగా రామ్ చరణ్ గారే దానికి స్పందించడం, ఆ తర్వాత అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గారిని హగ్ చేసుకొని ఆయన తన కృతజ్ఞతలు తెలుపుకోవడం, ఇదంతా ఒక స్క్రీన్ ప్లేలా జరిగిపోయింది. మరి ఇంత అంటే కనెక్షన్స్తో కూడుకున్న ఆ స్టోరీ మరెవరితో కాదు, ఎంవిడి మల్లేశ్వరరావు అలియాస్ శంకర్ మహంతి గారిది. సో ఆయన ఒక ప్రముఖ నటుడు, అలాగే సేవాభావంతో ఎంతో మందికి రక్తదానం చేసిన వ్యక్తి, అలాగే తను చిరంజీవికి వీరాభిమాని, అలాగే రమణ మహర్షుల వారి భక్తులు. సో ఇన్ని విశేషాలున్న శంకర్ మహంతి గారితో మాట్లాడేద్దామా? బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమి ఆందోళన పడద్దని చెప్పారమ్మా. పైనుంచి ఫోను అనేది నాకు అర్థం కాల. అన్నయ్య చరణ్ బాబుకి చెప్పారు, చరణ్ బాబు ఉపాసనమ్మకి చెప్పారు, అమ్మ హాస్పిటల్లో ఏర్పాట్లన్నీ చేయించారు మీకోసమని. అప్పటి వరకు నాకు తెలియదమ్మా. ఎన్ని రోజులైంది చూడండి. ఒక్కసారిగా అమ్మా అంటే ఒక చిన్న ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు వస్తున్న నాకు ఈ మహానగరంలో అంతటి అండ దొరికిందా అని ఒక గుండె నిండా ధైర్యంతో వెళ్ళిన దగ్గర ఇక ఆ బిడ్డనే ఒకసారిగా వయసుకి చిన్నాడైపోయాడు, లేదా పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఒకసారి అలా పట్టుకునే దగ్గర ఆ బిడ్డ 2-3 నిమిషాలు అలాగే నన్ను పట్టుకొని నా వీపుని నిమురుతూ నేనున్నాను అనే ఒక భావాన్ని నాకు ఆ 2-3 నిమిషాల పాటు అందిస్తూ, అది నేను జీవితంలో మర్చిపోలేను. వాళ్ళకి రుణం తీర్చుకోవాలిగా, వాళ్ళకి కనిపించి సెండప్ చెప్తా. ఓకే, నాకు అనుభూతి అమ్మ. ఆ అనుభూతి ఇది బాధతో చెప్తున్నది కాదురా, మా ఆనందం, అంటే ఆ వాల్యూస్ ఇవన్నీ. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. అంటే రీసెంట్గా మిమ్మల్ని ఇలా ఆ షో ద్వారానే గుర్తుపడుతున్నారు కాబట్టి నేను అది చెప్పాను. దానికి మించి మీ జీవితంలో మీరు చాలా చేశారు, చాలా స్ట్రగుల్స్ అనుభవించి వచ్చారు, చాలా విజయాలు సాధించారు. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ముందుగా మనం షో ఇప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతుందో అసలు, అంటే అసలు ఏంటి నిజంగా రామ్ చరణ్ గారి మనసు ఇంత గొప్పదా అని ఒక టాక్ రావడానికి మీరు ఆ షోకి వెళ్ళడం, మీ అనుభవాలు పంచుకోవడం అనేది చాలా కీలకమైపోయింది. సో అసలు ఏంటి, అసలు ఎలా జరిగింది, అసలు మీ మిస్సెస్కి జరిగిన ప్రమాదం ఏంటి, ఆవిడ హాస్పిటలైజ్ ఎందుకు అయ్యారు, తర్వాత రామ్ చరణ్ గారు ఉపాసన గారు ఎలా సహకరించారు మీకు? ఆహా అన్స్టాపబుల్ ఆ ప్రోగ్రాంలో చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయడం కోసమని మన ఆ క్రియేటివ్ టీం ఉంటారంటమ్మా, వాళ్ళు బాబుని ఏ రకంగా మనం సర్ప్రైజ్ చేయాలని ఒక దీనిలో ఎంతో మంచి విషయం అయి ఉండాలని వాళ్ళ ఉద్దేశం అంట. తర్వాత తెలిసింది నాకు. అప్పుడు వారు చేసిన ఆ సహాయం ఏంటనే దానికి 2023 జూలై 17 నా భార్య వెంకటదుర్గకి చాలా సీరియస్ అయిపోయిందమ్మా. అంటే నైటు 9 తర్వాత తను ఒక స్మృతి కోల్పోయి ఏదేదేదో మాట్లాడుతూ ఉంది. తను ఇక నాకు భయం వేస్తూ ఉందన్నమాట, ఏమన్నా కోమలోకి వెళ్ళిపోతుందా అన్నట్టుగా.
ఆ రోజు పెద్ద వర్షం. నాకు ఎట్లాగా అని చెప్పి అనుకుంటే వెంటనే చిరంజీవి బ్లడ్ బ్యాంకు అంత పర్యవేక్షణ చేస్తారు స్వామినాయుడు గారని, వారు గుర్తుకొచ్చారమ్మా. వెంటనే ఫోన్ చేశాను వారికి. ఆ టైంలో కూడా ఆయన ఫోన్ ఆన్సర్ చేస్తూ ఇమ్మీడియట్గా ఆవిడ పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారమ్మా. అంతే. ఆ తర్వాత 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కాల్ చేశాను నేను. వర్షం బాగా పెరిగిపోయింది, కృష్ణానగర్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. అంబులెన్స్ వచ్చిందమ్మా, మమ్మల్ని ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. రిసెప్షన్కి వెళ్ళగానే పేషెంట్ ఏమంటే వెంకట దుర్గ అన్న. మీరా రండి అని, బెడ్ రెడీగా ఉందమ్మా, డాక్టర్స్ రెడీగా ఉన్నారమ్మా. ట్రీట్మెంట్ బిగిన్ చేశారు. గంట పోయిన తర్వాత చెప్పారు వాళ్ళు 24 hours వరకు చెప్పలేమండి అని. అప్పుడు నాకు ఒక ఆందోళనగా ఉందిరా, ఏంటి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అంటే చెప్పలేము అంటే 24 hours వరకు అంతే కదమ్మా అని నాకు భయంగా ఉన్నానమ్మా. ఇక ఆ రాత్రి అంతా ఎలాగో గడిచింది. అది తెల్లారి మళ్ళీ ఒక స్పెషలిస్ట్ వచ్చారు, చూశారు, మళ్ళీ 48 hours అన్నారమ్మా. అక్కడితో ఇంకా భయం పెరిగింది. అంతా చూస్తున్నారు డాక్టర్స్ చూసి పర్వాలేదండి అంటూ 48 hours చెప్పారు. నాకేంటంటే ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషలిస్ట్ వచ్చి చూస్తున్నారు, రేపు బిల్ అది ఎంత అవుతుందో ఏమో. అప్పటికే 2 కరోనాలు వచ్చినాయి, షూటింగ్స్ లేవు, ఇబ్బందుల్లో ఉన్నాను. నా భార్యకి రకంగా జరగటం అది నాకు చాలా ఒత్తిడికి గురి చేసిందమ్మా. అప్పుడు నేను సరే ఎందుకైనా మంచిదని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమి ఆందోళన పడొద్దని చెప్పారమ్మా. పైనుంచి ఫోను అనేది నాకు అర్థం కాల. సరే ఇక్కడ డాక్టర్స్ వస్తున్నారు చూస్తున్నారు కదా అని కొంచెం నిదానంగా స్థిమితపడి అప్పుడు ఆలోచన చేసి ఏంటి ఎలా జరుగుంటుందా అన్నట్టుగా. అప్పుడు మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు గుర్తుకొచ్చి పేరు పెట్టమన్నారు కదా, ఆయన ఏమన్నా జరిగిందని ఆయన కాల్ చేశారు. చేసి అప్పుడు చెప్పారమ్మా, అవును శంకర్ మహంతి గారు, అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇది. అన్నయ్య చరణ్ బాబుకి చెప్పారు, చరణ్ బాబు ఉపాసనమ్మకి చెప్పారు, అమ్మ హాస్పిటల్లో ఏర్పాట్లన్నీ చేయించారు మీకోసమని. అప్పటి వరకు నాకు తెలియదమ్మా, ఎన్ని రోజులైంది చూడండి. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇక నా ఆనందానికి ఆ తర్వాత 17 రోజుల పాటు ఉన్నాం అక్కడ మేము. ఎందుకంటే అది ఎలాంటి క్రిటికల్ అయిపోయిందంటేనమ్మా, 2011లో తనకి హార్ట్ ఓపెన్ చేసి వాళ్ళు రీప్లేస్ చేశారు. బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి ఎసిట్రూమ్ 2 mg 3 mg ఇదొక రోజు అదొక రోజు అట్లా వేసుకుంటూ ఉండే దగ్గర మిస్ అయిందంట. సరే దాంతో ఆ బ్లడ్ అంతా పలచబడిపోయింది, లంగ్స్ దెబ్బతిన్నాయంట, విపరీతమైన కాఫ్, హార్ట్. వీటి వల్ల ఏ మెడిసిన్ ఆపితే దేనికి ఎఫెక్ట్ అవుతుందో దీనికి కాంబినేషన్స్ తేడా ఉంటాయని క్రిటికల్ పొజిషన్ వల్ల వాళ్ళు అట్లాగా 24 hours 48 hours అంటూ అంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకెళ్ళారు. ఈ పరిస్థితుల్లో కొన్ని రోజులు గడిచిన తర్వాత నా మిస్సెస్ ఇదంతా చూసి, మావయ్య అంటే నా మేనకోడలేనమ్మా, మావయ్య ఏంటి ఇంత పెద్ద హాస్పిటల్లో జరుగుతుంది, బిల్లు అది చూసుకుంటున్నావా, మన పరిస్థితి ఏంటనంటే అప్పుడు చెప్పానమ్మా నేను, ఇలా స్వామినాయుడు గారు చెప్పారమ్మాయి, ఫోన్ చేశాను, నీ నెంబర్ అది అడిగి పేరు పెట్టాను, అన్నయ్య గారు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారంట, చరణ్ బాబుకి చెప్పారంట, ఉపాసనమ్మ గారు మొత్తం ఇదంతా ఇలా చేపిస్తున్నారంట అని అంటే ఒక్కసారిగా అమ్మా, అంటే ఒక చిన్న ఇప్పుడిప్పుడే నటుడుగా గుర్తింపు వస్తున్న నాకు ఈ మహానగరంలో అంతటి అండ దొరికిందా అని ఒక గుండె నిండా ధైర్యంతో ఆ సంతోషం అయిపోయిందమ్మా తనకి. కాకుండా ఏంటంటే అక్కడ చూసే మెయిడ్స్ వీళ్ళంతా ఉంటారు చూసారా, చరణ్ బాబు ఉపాసనమ్మ గారి తాలూకు బంధువులు అనుకుంటున్నారు మమ్మల్ని. అంటే వాళ్ళకి ఏదో దూరపు చుట్టారికాయలు ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ తాలూకు అనుకుంటూ ఆ ఒక ప్రేమ ఇంకా చూసే దగ్గర నా భార్య చాలా ఆనందపడిందమ్మా. సగం జబ్బు దానివల్లే తగ్గిందని నా పూర్తి నమ్మకం. ఎగ్జాక్ట్లీ అంతే కదా, మిగతాదంతా వేరు. ఈ ఒక్క అండ జరిగి ఉండే దగ్గర అక్కడ అది నా నమ్మకం అమ్మా. ఆ రకంగా జరిగింది ఇదంతా. మన ఆహా అన్స్టాపబుల్ టీం అడిగితే నేను చెప్పుకున్నమాట. వాళ్ళు అడిగితే అప్పటికి ఆగస్టు 2న మాకు డిశ్చార్జ్ ఇచ్చారు. 17 మాసాలు అయిపోయిందమ్మా. ఈ 17 మాసాల లోపుగా మా ఫ్యామిలీ వెళ్ళి అన్నయ్యకి, సూర్యకమ్మ గారికి,
చరణ్ బాబు ఉపాసనమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకుందామని ఆ స్వామినాయుడు గారిని అడుగుతానే ఉన్నాను. మరి బిజీగా ఉన్నారండి, వీలున్నప్పుడు చెప్తాలేంటో చెప్పుకొచ్చారు. అలా 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 17 మాసాలు అయిపోయిందమ్మా. ఆ తర్వాత ఈ రూపంలో అన్స్టాపబుల్ రూపంలో ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇలా నాకు ఆ క్రియేటివ్ టీం వాళ్ళు ఏంటంటే స్వామినాయుడు గారి దగ్గర తీసుకున్నారంట నా నెంబర్ని. ఇదమ్మా దాని విషయం. కానీ ఆ షోలో కూడా ఎంత చక్కగా ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనిపించారంటే, ఇట్లా మిమ్మల్ని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఆయన మీరు ఆయన ద్వారా సాయం పొందారని ఆయనకు తెలీదు. అవునమ్మా. బట్ ఆ రోజు సడన్గా మీ కళ్ళల్లో తేమ చూసి ఆయన చలించిపోయారు నిజంగా. సో తర్వాత ఆఫ్ ద రికార్డ్ అంటే చాలాసేపు షూట్ జరిగి ఉంటుంది కదా, అవన్నీ చేయరు. సో ఏమన్నా మాట్లాడారా రామ్ చరణ్ గారు మీతో? అంటే ఉదయం నుంచి ఆ కార్యక్రమం అన్స్టాపబుల్ అన్నట్టు కంటిన్యూస్గా షూటింగ్ జరుగుతూనే ఉందమ్మా. అన్స్టాపబుల్గా జరుగుతున్నారు. చరణ్ బాబు గారికి బాలకృష్ణ గారికి గ్యాపులు లేవు. ఆ లంచ్ బ్రేక్ అయితే గ్యాప్ అంతే. అంతా నడుస్తూ ఉంటే నన్ను ఈవినింగ్ 5:30కి పిలిచారు. అప్పటి వరకు నాకు ఏం లేదు. సరే ఆ 5:30కి వచ్చినప్పుడు ఆ వేదిక పైకి వెళ్ళటం, ఆ వెళ్ళిన దగ్గర ఇక ఆ బిడ్డనే ఒకసారిగా వయసుకి చిన్నాడైపోయాడు, లేదా పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఒకసారి అలా పట్టుకునే దగ్గర ఆ బిడ్డ 2-3 నిమిషాలు అలాగే నన్ను పట్టుకొని నా వీపుని నిమురుతూ నేనున్నాను అనే ఒక భావాన్ని మీరంతా చూసే ఉంటారు ఆ వీడియోస్ అమ్మ. ఆ భావాన్ని నాకు ఆ 2-3 నిమిషాల పాటు అందిస్తూ అది నేను జీవితంలో మర్చిపోలేనమ్మా. చాలా ఇంకా ఈ జీవితానికి ఇంకేం కావాలమ్మా. ఒకసారి ఎప్పుడన్నా కలిసి చెప్దాము అని అనుకున్నారు, కానీ అంత పెద్ద వేదిక పైన చెప్పాల్సి ఉంది కాబట్టి అంత టైం పట్టింది. అయితే అపోలోలో ఉన్నన్ని రోజులు ₹1 కూడా చెల్లించలేదు మీరు? లేదమ్మా, అంటే ఎంత అయింది కూడా మాకు చెప్పేవారు కాదు. ఇప్పటికీ తెలియదు మీకు ఎంత ఖర్చు అయిందని? అంతే కదమ్మా. ఓకే. ఇప్పుడు అంత కార్పొరేట్ లెవెల్లో ఇంకా ఒక్క రోజుకే లక్షల్లో అయిపోతుంది. 17 రోజులమ్మా టోటల్గా ఐసీయూలోనే. మధ్యలో ఒక 2 ఫారినర్ డాక్టర్స్ కూడా వచ్చున్నారంట. మా అదృష్టానికి వారితో కూడా చెకప్ చేయించారమ్మ ఉపాసనమ్మ గారు. ఫెంటాస్టిక్ అండి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది అని ఒకసారి ఆలోచిస్తే, మీరు మీ కొంచెం బ్యాక్వర్డ్కి వెళ్తే మీరు దాదాపు 20 సార్లకు పైగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేస్తున్నారు. చిరంజీవి గారంటే మీకు అమితమైన ప్రేమ, ఇష్టం. సో ఆయన పైన ఆ ప్రేమ, మీకు సహాయం చేయాలన్న మీ మనసు మీకు ఇలా సహాయం రూపంలో మళ్ళీ వస్తుందని మీరు అనుకున్నారా? పొరపాటుని అనుకోలేదమ్మా. ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఊహించింది కాదమ్మా. అయితే నా ఆత్మసంతృప్తి కోసమే నేను ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఆ పద్మవిభూషణుడు, ఆ బోళా శంకరుడు, ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి, ఆయన ఏది చెబితే అది తూచా పాటించే అభిమానులు ఉన్నారు ఆయనకి. అలాంటి వారందరికీ ఒక సేవా మార్గంలో నడిపించాలి. నేనే కాదు, నా ఆత్మసంతృప్తే కాదు, నా సినిమాలు చూసి వాళ్ళు ఆనందించడమే కాదు, వాళ్ళు ఆత్మసంతృప్తి పొందాలి నాతో పాటు అనే భావనతో చేసిన ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ చూసారమ్మా. అది మరి ఆ అన్నయ్య పిలుపుతో అది నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ బ్లడ్ ఇచ్చుకోవటం ఎంత ఆనందమమ్మా. అలా నేను 2006లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చున్నా. కాలేజీ డేస్లో ఇక అది వేరే, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అని అలా ఇస్తూ ఉండడం అలవాటు ఉంది, అదొక ఆనందం. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం అంటే ఒక ఆనందం, గర్వంతో కూడుకున్న వ్యవహారం, గర్వంతో కూడిన ఆనందం. 2007 కూడా ఇచ్చాను. 2009కి ఒక ఆర్టిస్ట్గా నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. నేను ఒక్కడే ముందు. అప్పటి నుంచి ఎవ్రీ క్వార్టర్ 3 నెలలకు ఒకసారి షూటింగ్స్ గ్యాప్ చూసుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఇచ్చుకున్నానమ్మా. ఇచ్చిన ప్రతిసారి నా ఆత్మ ఎంత ఆనందంగా ఉండేవాడిని అంటే ఆ రోజు హాయిగా నిద్రపోయేవాడిని. అలాంటి ఆత్మానందాన్ని ఇచ్చిన అన్నయ్య పెట్టిన ఆ కార్యక్రమం, ఆ యజ్ఞం వల్ల పొందిన ఫలమని నేను భావిస్తున్నానమ్మా. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. సో ఆ టైంలో అంటే మీ ఆవిడ బెడ్ పైన అంత స్ట్రగుల్స్ చూసారు మీరు, కానీ అంత స్ట్రగుల్లో కూడా మీకు ఇంత ధైర్యము, అంటే ఒక చిరునవ్వుతో ఉండగలిగారు మీరు. ఏం కాదులే, ఈ 17 రోజులైనా సరే మన భార్య బతికే వస్తుంది అని చెప్పి మీరు నమ్మగలిగారంటే నిజంగా అద్భుతం. ఆ క్రెడిట్ ఒకరికి ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు అసలు మీరు?
అమ్మా మరి అపోలో హాస్పిటల్స్ అనగానే ఇప్పుడు ఏదో అంటారు చూసారా, భగవంతుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడని పెద్దలు ఎప్పుడో చెప్తున్నారు మనకి. అవును. అలా ఇప్పుడు అన్నయ్య చిరంజీవి గారు చరణ్ బాబుకి చెప్పటం, చరణ్ బాబు మరి ఉపాసనమ్మ చెప్పటం, అంటే వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉంటే మామూలు వ్యక్తులు కాదు కదమ్మా, ఎన్ని వ్యాపకాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అపోలో హాస్పిటల్స్ని మేనేజ్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉపాసనమ్మకే ఈ విషయంలో తప్పనిసరిగా మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఆ తల్లి ఫోన్ చేసి ఆ మేనేజ్మెంట్కి, ఆమె తర్వాత ఎవరైతే ఉంటారో ఆ స్థాయి వ్యక్తులకి చేయటం వల్ల ఈ మొత్తం కార్యక్రమం అంతా మెయిడ్స్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ చరణ్ బాబు ఉపాసనమ్మ దంపతులు వాళ్ళ బంధువులు అనుకుంటూ మాకు అందించారంటే మన ఉపాసనమ్మ గైడెన్సే కదమ్మా, ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే కదా. కాబట్టి ఈ విషయంలో మీరు అడిగినందుకు పర్టికులర్ పాయింట్కి అపోలోకి సంబంధించి 100% ఉపాసన గారే అవుతుంది. ఆమె ఇచ్చిన ఆత్మీయత, ఆమె అట్లా చరణ్ బాబు మాటని వాళ్ళిద్దరూ ఒక మాటగా అనుకొని చేయటం, మరి వారు మన అన్నయ్య ఆ పెద్ద ఆయన్ని గౌరవించి నాన్నని బాటలో ఆయన నడుస్తూ ఇదమ్మా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకే దారిలో ఉన్నారు అయితే. సో అందరూ కూడా మంచి మనసు, నిజంగా చాలా మంచి మనసు, మంచి సమయానికి మిమ్మల్ని ఆదుకున్నారు ఆ రోజు. అవునమ్మా. ఎందుకంటే మా అదృష్టం ఫారిన్ డాక్టర్స్ కూడా వచ్చారు ఆ సమయానికి ఉండటం. అయితే మరి ఆ ఉపాసనమ్మ గారు చరణ్ బాబు గారు చెప్పారని, మావయ్య చిరంజీవి గారు చెప్పారని ఎంత ఆమె మనసు పెట్టి ఫారిన్ డాక్టర్స్ను కూడా మా మిస్సెస్కి చూపించడం అంటే ఏదో చారిటీగా చేసేదని కామన్గా వదిలేయచ్చు కదమ్మా. కామనే కదా. అయినా అంత వాళ్ళతో కూడా మాకు ట్రీట్మెంట్ చేయించి చెకప్ చేయించారు అంటే మరి ఆమె ఎంత అనేది ఆ హృదయం, ఆమె ఒక మానవత్వం కానీ ఆ పెద్దల పట్ల ఆమెకున్న గౌరవం కదమ్మా. మరి భర్త పట్ల తనకున్న అనురక్తి, అవన్నీ మాకు నా భార్యకి అంత ఆత్మీయంగా చూసుకునే అవకాశం కలిగిందంటే ఆ ఉపాసనమ్మ. ఫెంటాస్టిక్ అండి. అద్భుతం నిజంగా. మీ సేవాభావమే మిమ్మల్ని ఆ రోజు అలా ఆదుకుంది. ఫెంటాస్టిక్ అండి. ఎప్పుడు వచ్చారు మీరు నటన రంగంలోకి? మీరు బాల్యం నుంచి కూడా మీకు నటన పట్ల బాగా మక్కువ ఎక్కువ, అండ్ మీరు కూచిపూడి డాన్సర్ కూడా. సో 15 నిమిషాలు నిర్విరామంగా దశావతారాలు ప్లే చేశారంటే నిజంగా సెల్యూట్ అండి. చాలా చాలా గొప్ప విషయం నిజంగా. ఒక అద్భుతమైన కళ. సో కూచిపూడి డ్యాన్స్ ఇవన్నీ అంటే అమ్మాయిలు చేయాల్సిన పనులు అని అనుకునే రోజుల్లో మీరు అలాంటి ఒక గొప్ప డెసిషన్ తీసుకోవడం అనేది ఇన్స్పిరేషనల్. సో మీ డాన్స్ అప్పటి నుంచి చెప్పండి, బాల్యం నుంచి చెప్పండి అసలు. అంటే ఇది నేను అంటే ఒక నటుడు అవ్వాలి అని అనుకున్నది వస్తే 1961 నవంబర్ 10 ఈ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ 61 మోడల్ ఇది. ఓకే 1970 అంటే 9 years ఏజ్. ఇప్పుడు అమ్మ నన్ను బాలరాజు కథ అని ఒక మూవీకి తీసుకెళ్ళారు. అందులో ఒక మాస్టర్ ప్రభాకర్ అని చైల్డ్ ఆర్టిస్టు, పాప అనాథల వాళ్ళు. ఆ మూవీ మహాబలిపురం 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 అని ఒక పాట ఉంటుంది, పెద్ద హిట్ అమ్మ. సినిమా కూడా బాగా హిట్ అయింది. ఆ సినిమా చూస్తున్నప్పుడు నా వయసు అదే అవ్వడంతో ఆ నిక్కర్ వేసుకొని, ఆ బిడ్డ నిక్కర్ వేసుకుని వాడు చేస్తుంటే నాకు ఒక లైఫ్కి ఒక లక్ష్యం అయిపోయింది. అంటే దీనిలో పేరు వస్తుంది, కుటుంబం కోసం ఆర్థికంగా స్థిరపడతాము, అంతమందిలో గుర్తింపు పొందుతున్నామని ఒక నా లక్ష్యం అయిపోయింది జీవితానికి. నా వయసుతో పాటు అది పెరుగుతూ వచ్చేసింది. ఇక సినిమా నటుడు అవ్వాలంటే ఎట్లాగా నటన నేర్చుకోవాలి, కొంత నాటకాలని అవన్నీ ఉంటాయి కదమ్మా, ఇవన్నీ. అయితే ఆ తర్వాత వయసుతో పెరుగుతున్న కొద్దీ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే 10th పాస్ అవ్వాలి. ఇంటర్కి వెళ్ళాలంటే అక్కడ ఏఎన్ఆర్ కాలేజ్, అక్కినేని నాగేశ్వరరావు గారు నరసాంబరావు ఆయన కాలేజీ గుడివాడ, అందులో జాయిన్ అవ్వడానికి 10th క్లాస్లో మేము అటుగా వెళ్ళినప్పుడు అక్కడ నాటకాలు వేస్తూ ఉన్నారు. చూస్తే అది పెద్ద థియేటర్ లాగా ఉంది, సినిమా హాల్ లాగా. ఆ రోజులకి మాకు అది పెద్ద ఇది కదా, ఈ నాటకాలు ఏంటి సినిమా హాల్ లాగా ఉందనుకుంటూ ఏమైనా సరే ఇక్కడ నేను నాటకం వేయాలి, యాక్టర్ అవ్వాలి కదా అని 10th గట్టిగా చదివి పాస్ అయ్యి కాలేజీ జాయిన్ అయ్యా. అదే కాలేజీలో మా గుడివాడ దగ్గర కౌతరం అంటారు,
కైకాల సత్యనారాయణ గారు, నవరస నటనా సారం, ఆయన విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఆయన ఒక స్ఫూర్తిగా ఆయనలాగా అవ్వాలి, ఆ విలన్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఎదగాలి అనే క్రమంలో ఇంకా బలంగా కాలేజీ నుంచి పెరుగుతూ వచ్చేస్తుందమ్మా. అదేంటి, ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు, మీరేంటి విలన్ అవ్వాలనుకుంటారు? అమ్మా నా మొహం నాకు తెలుసు కదరా, విలన్ కి అయితే పర్ఫెక్ట్ అనుకున్నారా? నా మొహం నాకు తెలుసు అమ్మా. ఆశపడచ్చు, దురాశ పడకూడదు, అంతేనే కదా. అలా ఏం లేదు, ఇప్పుడు ఈ జనరేషన్ లో చూస్తున్నారు కదా, నటన వస్తే ఆ కథనే హీరో, అక్కడ ఫేస్ ని బట్టి అలా ఏముండదు కదా. అంటే మరి అప్పటికి మాకున్న నాలెడ్జ్ని బట్టి దీన్ని బట్టి అట్లా నేను అనుకుంటూ అలా ముందుకెళ్ళాలి అని ఒక లక్ష్యం పడిపోయి, దాంతోపాటు సరే హెల్తీగా ఉండాలంటే జిమ్ములు అవి ఇవి చెప్తున్నారు. సరే డ్యాన్సులు కూడా అప్పట్లో అక్కడ కూచిపూడి అని మా గుడివాడకి దగ్గర, మా గుడివాడలో బ్రాంచ్ పెట్టారు. జిఎస్ఆర్ ఆంజనేయులు గారు అని ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అక్కడ, ఆయన సెక్రటరీగా ఉండేవారు. ఆయన అక్కడ బ్రాంచ్ పెట్టడంతో నేను, నా ఫ్రెండ్ డాక్టర్ కేవిఎన్బి శర్మ అని, వేణు అని ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఇట్లా ఒక బంగారు బాబు అని, ఇట్లా మేము కొంతమంది కలిసి వెళ్ళి నేర్చుకున్నాం. ఇది డిగ్రీ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్. ఏం నేర్చుకున్నా? కూచిపూడి. కూచిపూడి కోసం డిగ్రీలో? చిన్నప్పటి నుంచి కాదమ్మా. చిన్నప్పటి నుంచి కాదా? చిన్నప్పటి నుంచి నాటకాలు, ఏకపాత్రలు ఇట్లా వెళ్ళా. కాలేజీకి వెళ్ళేప్పటికీ మరి అప్పటికి ఎంత ఉంటుంది వయసు? దాదాపు 18 అట్లా ఉంటాయి కదమ్మా, 19. ఆ వయసుకి డ్యాన్స్ నేర్చుకుంటాను ఇంట్లో. అమ్మ నాన్న వాళ్ళు మరి నాకు ఓకే చేయటం, ఈ వయసులో డ్యాన్స్ ఏంటని తిట్టాలిగా. అవును, తిట్లా నా కోసం చేర్పించారు, నేర్చుకున్నాను. మా ఆసక్తిని గమనించిన మా గురువులు దశావతారాలను 15 నిమిషాల ఐటమ్ ఇందాక మీరు చెప్పారు, అది చేయించారమ్మా. దాంతో రాజమండ్రి కాంపిటీషన్స్కి వెళ్ళాం, స్టేట్ 2nd అవార్డు ఇచ్చారు. ఏ రంగంలో అయినా సరే టాప్ లో ఉంటారు అమ్మా, భగవంతుని అనుగ్రహం అమ్మా. కూచిపూడి అయిపోయింది, నాటకాలు వేసేసారు, మరి సినిమాలకు వచ్చేసరికి మీరు అప్పుడెప్పుడో 19 yearsకి కూచిపూడి డ్రామాలు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. 49th yearలో 49 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? అంటే అప్పటికి ఆల్రెడీ మీకు పోలేదు, ఇంకా వయసుతో పాటు పెరుగుతూ వచ్చేస్తుంది అంతే. 9 ఏళ్ల నుంచి పెరుగుతా ఎంత వయసు అంత పెరుగుతూ ఉంది. అయితే మీరు అనినందుకు ఏంటంటే, నాన్నగారికి ఒక కాలు 10% ఉంటుందమ్మా, 90% కట్ చేసేసారు మా చిన్నప్పట్లో. అప్పుడు ఇక నాన్నగారు బయటికి వెళ్ళలేరు, ఇంటి దగ్గర ఏదో ఒక చిన్న వ్యాపారం లాగా పెట్టుకుంటే, ఇంటికి పెద్ద కొడుకుని, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. దీంతో నా ఒక సినిమా కార్యక్రమాన్ని, ఆ లక్ష్యానికి పాజ్ పెట్టేసి కుటుంబం, ఎందుకంటే నాన్న హ్యాండిక్యాప్డ్ అవడంతో ఇంటికి పెద్దన్నయ్యి, నేనేదో సినిమాలు అనే దగ్గర అది కుటుంబం ఏమైపోద్దమ్మా అని ఒక ఇది కలిగి, నాకు ముందు మనం సెటిల్ అవుతాం, ఆర్థికంగా ఎదుగుదాం, ఎదిగిన తర్వాత అప్పుడు అది ఎక్కడికి పోద్ది, ఎప్పటికైనా ఉంటుందిగా, ఏ వయసుకి వెళ్ళినా ఉండేదేగా అని ఒక దీంతో నమ్మకం. అదమ్మా, అలా కుటుంబానికి చూసుకుంటా ఆ రకంగా ముందుకెళ్తున్నా. మరి చూడండి, ఆ టైంలో కూడా నేను ఏ నాటకానికి వెళ్ళినా, అంటే నాటకాలంటే ఆ రోజుల్లో రిహార్సల్స్ మాకు మిడ్నైట్స్ అయిపోయేదమ్మా. ఒకసారి తెల్లవారులు జరిగాయి. ఈ క్రమాల్లో ఏంటంటే మా అమ్మని కొంతమంది, ఏంటమ్మా నాటకాలు పంపిస్తున్నావు మల్లేశ్వరరావుని, మరి చూసుకుంటున్నావా అని అంటా ఉంటే అమ్మకి మరి వాళ్ళకి భయం వేస్తుంది కదా. సరే నాన్నగారితో అమ్మ అన్నారంట, ఏంటయ్యా మరి పిల్లాడు నాటకాలంటే మనం పంపించేస్తున్నాం, వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటున్నారు, జాగ్రత్తమ్మా పాడైపోతారేమోనని అనే దగ్గర నాన్నతో అంటే, నాన్న ఒక మాట అన్నారంటమ్మా, వాడికి అన్నీ తెలిసే, వాడికి అన్నీ తెలిసే. ఆ మాటమ్మా కట్టి పడేసిందమ్మా నమ్మకం. అంటే నాన్న అమ్మ అంత నమ్మారా నన్ను. అప్పుడు నాకేమనిపించేదంటే, కాళ్ళు లేని నాన్న, చెల్లెళ్ళు 2 ఆడపిల్లలు, తమ్ముడు, ఈ పరిస్థితుల్లో నేను ఏ వయసు రీత్యా కానీ వ్యవహారాల రీత్యా ఏ తప్పు చేసినా అది ఎఫెక్ట్ అవుతుంది అమ్మా. అప్పుడు నాన్న ఎగతాళి చేస్తారు, అమ్మా సూర్యనారాయణ ఏంటి మేవాడు ఇలా అని చులకం చేస్తారమ్మా. నా తండ్రికి
ఏ రకమైన బాధ కలుగుద్దమ్మా? అరే నాకు కాలు లేదు, కుంటాడిని అని కదా వీడి వేషాలు వేస్తున్నాడని నాన్నంత బాధపడతారమ్మా. అంటే మానసికంగా ఎంత చంపేసినట్టు అవుతా నేను? కాదు. ఎవరైనా సూర్యనారాయణ ఓడి ఏంటయా అని ఈ రకంగా ఉంటే నాన్న ఇక ఇలా ఉంటారమ్మా. ఆ అవిటితనాన్ని కూడా మర్చిపోయి గుండెల నిండా ధైర్యంతో ఆనందంతో ఉంటారు. అది ఇవ్వాలని వీడి సంకల్పం అమ్మా. సో ఇప్పుడు 49th ఇయర్లో మీరు సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? అది అప్పుడేంటి ఈ జరిగిన తర్వాత ఇక ఎలా చేయాలి మరి? ఫ్యామిలీ, అమ్మ ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇక అప్పుడు భగవంతుడు ఇచ్చిన రూపం ఉంది, తల్లిదండ్రులు ఇచ్చిన ఈ రూపం ఉంది, దీనితో గురువులు ఇచ్చిన విద్య ఉంది, నటన, దానితో ఈ జీవనం గడుపుకుందాం, కుటుంబాన్ని గడుపుకుందామని పెట్టుబడి లేని పరిస్థితి కనుక ప్రయత్నమే మన పెట్టుబడి అమ్మా అని 2009కి హైదరాబాద్లో నటుడుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయడానికి వచ్చా. అది 40 ఏళ్ళు పట్టింది సమయం. దానికి ఇదంతా కదా. అదే అయితే ఫస్ట్ మూవీ ఏంటి మీరు? ఇక్కడికి వచ్చిన తర్వాత భీమిలి కబడ్డీ జట్టు అని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళ నాని గారి, దానికి ఆడిషన్స్ అని తెలిసినాయమ్మా. వెళ్ళాను. అప్పటికి ఈ వాట్సాప్లు ఇలాంటివి లేవు. ఫొటోస్ ప్రింట్ చేసుకొని బంచి పట్టుకొని తిరిగేవాళ్ళు. అక్కడ ఆడిషన్స్ చేస్తూ ఉంటే ఒక డైలాగ్, ఒక సీన్ చెప్పారు. చెప్పి అక్కడ నన్ను షూట్ చేసుకున్నారు, చేసేసా. ఇమ్మీడియట్గా అమ్మా ఆ ఫోటో వెనకాల క్యారెక్టర్ రాసేసి యూఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఏం క్యారెక్టర్ అది? అది నాని గారికి యాంటీగా ఉంటాడు. ఈ కబడ్డీ టీంలో ఉంటాడు. కబడ్డీ నాని గారి టీమే. ఆయన ఫస్ట్ టీంలో ఉండడు, తర్వాత జాయిన్ చేసుకుంటారు వీళ్ళు. దానిలో లీడింగ్గా ఉండేవాడు నా కొడుకు అన్నట్టు. అంటే నేను రైస్ మిల్లర్ని, మా నాన్న మా రైస్ మిల్లర్ ఒక ఇది ఉంటుంది, ఈగో ఉంటుంది కదా వాడికి. ఆ క్యారెక్టర్, ఆ బిడ్డకి నేను ఫాదర్గా చేయించారమ్మా. అలా అది చేసినప్పుడు, ఆ సెలెక్ట్ అయినప్పుడు ఇక నా శివయ్య దీనికి ఏదో పెట్టాడు ఇక్కడ, కాబట్టి హ్యాపీగా మనం గుడివాడ నుంచి ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోదామని ఒక 9 మాసాలే ఇక్కడ ఉండి, ఈ మధ్యలో మన నరసింహ నంది అని నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఆయన హై స్కూల్ అని ఒక మూవీ చేశాడు. దానిలో కూడా ఆయన సెలెక్ట్ చేశాడు. ఇలా ఈ ఉత్సాహంతో వచ్చేద్దాం అనుకొని 2009 అక్టోబర్ ఎండింగ్కి వెళ్ళిపోయానమ్మా గుడివాడ. అక్కడికి వెళ్ళి నవంబర్ డిసెంబర్కి వ్యవహారాలను ముగించుకొని 2010 జనవరికి హైదరాబాద్ వచ్చేద్దాం అని ప్లాన్. 2 సంవత్సరాలు రాలేకపోయాం. అదేంటి అంటే అక్కడ ఉన్న వ్యవహారాలు ఒకేసారి మనం కట్ చేసుకుంటే అవ్వవు కదమ్మా. మనం అనుకున్నంతలో అయిపోవు గబుక్కునే. అప్పుడు మనం 25 ఏళ్ల పాటు సరిగినాయి అన్ని వ్యవహారాలు. అవన్నీ కొద్దిగా అవుతా అప్పటికి అవ్వక 2 ఇయర్స్ పైన పెట్టేస్తే 2011 ఇయర్ ఎండింగ్లో వచ్చామమ్మ ఇక్కడికి. అదనమాట. అక్కడ నుంచి ఇక మళ్ళీ ప్రయత్నాలు. అది ఫెంటాస్టిక్. అయితే ఈ ప్రస్థానంలో మీరు ఎన్నో గొప్ప సినిమాలు కూడా చేశారు. మీరు బాగా అభిమానించే చిరంజీవి గారితో ఆయన పక్కనే ఉండి నటించే అవకాశం కూడా మీకు లభించింది ఆచార్య మూవీలో. ఎలా అనిపించింది మీకు అసలు ఆ మూవీ అవకాశం రావడం? ఎందుకంటే మీరు ఎంతో ఆయనను ఆరాధిస్తుంటారు, అలాంటి వ్యక్తి పక్కన మీకు అవకాశం వచ్చింది, ఎలా అనిపించింది? ఎందుకంటే 2009కి వచ్చి ఏదో 10 ఏళ్ల పాటు ఇలా జరిగిపోయిన తర్వాత అమ్మ 2014 శివయ్యలో కలిసిపోయింది. 14 ఆఖరిలో కూతురికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియటం. తనకే ఒక కూతురు, కొడుకు, చిన్నపిల్లలు. 33 ఇయర్స్. అవును, తనకి 33 ఇయర్స్ అప్పుడు. తనక 2018లో ఆమె నో మోర్. దాంతో ఇక 2020కి జీవితం పట్ల పరిపూర్ణమైన తృప్తి కలిగి నేను తిరువన్నామల వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో అలా ఉంది. మళ్ళీ మీరు అరుణాచల ప్రస్తావన ఇస్తే అప్పుడు చెప్తాను. అక్కడ నుంచి మళ్ళీ నారప్ప అనే షూటింగ్ కోసం రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత 21లో అన్నయ్యతో చిరంజీవి గారు, రామ్ చరణ్ బాబు ఆ కాంబినేషన్లో ఇది. అక్కడ మళ్ళీ వెంకటేష్ బాబు నారప్ప మూవీలో. అప్పటికి 59 ఏళ్ల వయసు. 9 ఏళ్ల వయసు. ఇప్పుడు 63 అమ్మ. అసలు కనిపించట్లేదు. అంటే ఒక 9 ఏళ్ల కలకి 49 ఏళ్ళకి వచ్చి 10 ఏళ్ళు అట్టా ఇట్టా ఉన్నా 50 అన్నీ వదులుకొని పోతే మళ్ళీ 50 ఏళ్ళకి
అంటే 59 ఏళ్ల వయసుకి ఆ తండ్రి వీడేదో నా దగ్గరకు వచ్చాడు, ఆ శేషం ఉండిపోయింది కదా, అది కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచించి, సరే తను ఉన్నాడుగా వెంకటేష్ బాబు పదాకు వస్తుంటాడుగా నా దగ్గరికి, సరే ముందు ఆ కాంబినేషన్ పెట్టేద్దాం అని అక్కడ ఉండగానే పెట్టించేశారు. నేను తమిళనాడులోనే ఉన్నాను అప్పుడు, హైదరాబాద్ రాలా. అంటే మరి దానికి చిన్న ఎపిసోడ్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాక నేను అలా ఉన్నాను, ఆ ఊర్లో భిక్ష చేసుకుంటూ అలా ఉంటే ఒక శివ సన్నిధి అని తెలుగు వారి ఆశ్రమం, సూర్యబాబు గారు అని ఉంటారు, ఆయన నన్ను షెల్టర్ ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత మీరు ఏంటండి గతం అని అడిగితే గతం వద్దండి అని చెప్పాను. మరి మీ పేరన్నా అంటే నాకు పేరు కూడా వద్దండి అన్న, మేము పిలవాలిగా అన్నారు. ఈ శరీరాన్ని నాకు పిలుస్తారు, మీరేం కావాలో పిలుచుకోండి అన్న. అంటే శంకర్ అని పిలుస్తా ఉన్నారు, అరుణాచల అలా శంకర్గా ఇవ్వడం జరిగిందమ్మా. మీ పేరు అలా శంకర్ మహంతి మీ ఇంటి పేరు. సో మీ ముందు పేరు మల్లేశ్వరరావు, ఎంవిడి మల్లేశ్వర రికార్డ్స్, సినిమాకి మహంతి, అక్కడే శంకర్. అప్పుడు ఆయన పేరు పెట్టిన తర్వాత 3 వారాలకి సురేష్ ప్రొడక్షన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఒకసారి ఆఫీస్కి రండి మీరని. లేదండి నేను ఆఫీస్కి రావటం లేదు, నేను నటుడిగా మానేశాను, థ్యాంక్స్ అండి, సారీ అండి అని చెప్పాను. కాదండి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు, మీ సలహా బాగుంటాయి, ఊరికి పెద్ద మనుషులు బాగుంటారని సెలెక్ట్ చేశారు, మీరు ఒకసారి వచ్చి వెళ్ళిపోండి అన్నారు ఆయన. వారికి కూడా సారీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, నేను హైదరాబాద్లో లేను, తమిళనాడులో తిరువన్నామలై అంటారు, అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటున్నానండి అన్న. మహంతి గారు మీరు వస్తానంటే మా షూటింగ్ అక్కడ చేసుకుంటున్నాం, మీరు అటు నుంచి అటు వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఇక్కడికి రావు అంటే చూడండి ఎంత జరుగుతుంది స్క్రీన్ ప్లే అని అంటున్నానే, ఇలా ఉంటుందమ్మా. అప్పటికి 59 ఏళ్ళ వయసుకి ఆ వెంకటేష్ బాబు కాంబినేషన్లో ఆ నారప్పతో పెట్టడం, శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకులు, ఆ అనుభూతి అదంతా ఇచ్చారన్నమాట. కానీ మీరు అంత పెద్ద సినిమాని కూడా తిరస్కరించే స్టేజ్లో ఉన్నారు. అంటే తిరస్కరించేది కాదమ్మా, అంటే అంటే మీరు పదం వాడారు కానీ నాకు తృప్తి పడిపోయాను కనుక వేషాల కోసం ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఏ వేషం అక్కర్లేదు, అసలు ఈ వేషం ఎందుకు వేసుకున్నానో నా తండ్రి చెప్తాడని అక్కడికి పోయా. ఇది వేసుకున్నాను కదా శంకర్ మహంతి అని బాడీ, అసలు ఇది ఎందుకు వచ్చిందో ఆయన చెప్తాడని ఆయన దగ్గరికి పోయా, రమణ మహర్షి దగ్గరికి. ఆయన దగ్గర చెప్తాడు, అరే నువ్వు ఇదిరా అని అది తెలుసుకుందని అక్కడికి పోయా. మొత్తం గతం తీసి పడేసా, వాళ్ళని శంకర్ అని పిలుచుకుంటున్నారు, సరే అన్న ఇంత చేశాడు ఆయన. ఇప్పటికీ మిమ్మల్ని శంకర్ మహంతి అనే గుర్తుపెడతారు. అవునమ్మా, ఆ పేరు అక్కడ నుంచి దగ్గర నా నారప్పలో. అప్పుడు శ్రీకాంత్ అడ్డాల్ గారు ఒక అరగంట మాట్లాడారు, వెంకటేష్ బాబు కూడా క్యారవాన్కి పిలిపించి వారు కూడా కాసేపు నాతో షేర్ చేసుకున్నారు, బాగా చేశారు, ఎక్కడ ఉంటారు ఏంటి అని. లేదు బాబు ఏదో జరిగిపోయింది, ఇప్పుడంతా ఇక్కడే ఉంటున్నాను అని చెప్పా. అది చెప్పినప్పుడు అంతా తండ్రి రమణులు చూసుకుంటారు అని చక్కగా చెప్తూ ఆయన చిన్న అంటే ఆ సోల్ కనెక్షన్తో రమణుల పేరు తలుచుకోగానే ఆ కంటిలోంచి చిన్న ఆనంద భాష. ఎవరు? వెంకటేష్ గారా? ఆయన రమణ మహర్షి ఫాలోయర్ అమ్మా. వెంకటేష్ బాబు అలా కనిపిస్తారా మనకి, ఆయన వేరు. ఇంత జోవియల్ గా ఫన్నీగా ఆయన యుఎస్ నుంచి వచ్చిన కుర్రాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అదేంటంటే ప్రజలకి ఉన్న ఏదైతే వృత్తిలో ఉన్నారో దానికి ధర్మం చేస్తూ అలా కావలసిన వాళ్ళకి అలా కనిపిస్తూ తనేంటో తను తెలిసి ఆ తత్వంలో ఉంటారమ్మా ఆయన. అందుకు ఆ రమణులు ఈ పిచ్చాడిని తీసుకెళ్ళి అలా కనెక్ట్ చేసి 59 ఏళ్ళు అక్కడ పెట్టాడు. అయిపోయింది ఫిబ్రవరి మార్చి షూటింగ్. ఇది కరోనా అని చెప్పేసి లాక్డౌన్ అన్నారు. సరే నేను అక్కడే ఉన్నాను, అంతా బాగా జరుగుతూ ఉంది. ఈ షూటింగ్ మనకు వదిలిపోతే పోతే ఇక మనం రావక్కర్లేదని 2 days వర్క్ పెండింగ్ ఉంది నా మీద. అది వాడు నవంబర్లో ఫోన్ చేసి మీరు డిసెంబర్కి రావాల్సి వస్తారని చెప్పారు. అప్పుడు దాకా ఆయన నడిచినాయి కదమ్మా. అప్పుడు కంపల్సరీగా కంటిన్యూటీ కాబట్టి రావాల్సి వచ్చా. ఆ వచ్చినప్పుడు ఆ 2 days వర్క్ చేశాను. 5 days వరకు ఉండాల్సి వచ్చింది మధ్యలో గ్యాప్స్ వల్ల. ఆ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఆంధ్రజ్యోతి సీనియర్ మోస్ట్ విలేకరి వినాయకరావు గారండి, నా కాలేజీ మేట్ ఆయన మిస్టర్ కళ్యాణ్ అనే ఒక మూవీ చేశారు డైరెక్టర్ గారు, పండు గారని. ఆ దంపతులు ఇద్దరు నన్ను నాన్న అని వాళ్ళు అభిమానంగా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్తో ఉంటారన్నమాట. అట్లా వాళ్ళిద్దరూ వచ్చి నన్ను ఆపేసేయటం, పండు గారు అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవటం, ఇలా జరిగిందమ్మా. అప్పుడు 2021లో
మళ్ళీ ఇక్కడికి వచ్చాను కాబట్టి మళ్ళీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం వెళ్ళి బ్లడ్ ఇచ్చుకోవటం ఆనందం అదంతా అట్లా ఉన్నా. ఆ తర్వాత ఆచార్య ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి మన కాస్టింగ్ గంగాధర్ అని ఉంటాడు, ఎంజీఆర్ అని, అతను నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ గూడెం పెద్దగా సెలెక్ట్ చేశారు. అప్పటికి అన్నయ్య గారికి చరణ్ బాబుకి నేను ఎవరో తెలియదు. 2021 మ్యాటర్. అయితే మీసం నాదే, గెడ్డం వాళ్ళు పెట్టుకున్నారు. గూడెంలో పెద్ద మరి గిరిజన తండాకాలం అది అక్కడ అలా. దాంతో అది ఆ ఆచార్య మూవీకి వస్తే మరి ఇక అన్నయ్యతో నన్ను సెలెక్ట్ చేశారు కదా, ఆయనతో నటించబోతున్నామని రాజమండ్రి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి అక్కడ 5 days వర్క్ మా మీద. ఆ గిరిజన తండాలో పెద్ద కాబట్టి మా ఊరు వాళ్ళందరికీ నేను ఇదిగా ఉంటాను. అన్నలు వస్తారు, అన్నయ్య చిరంజీవి గారు అక్కడ కూర్చున్నారు. తండా పెద్దగా నన్ను కూడా ఆయనతో సమానంగా ఇటు కూర్చోబెట్టారు. అక్కడ మా పిల్లలకు మాస్టర్ గారు పాఠం చెప్తారు. ఆ అమ్మ అని రాశాడు ఆయన. ఆ అనేటప్పుడు పాప లేచి ఆచార్య అంటుంది. మామూలుగా ఆవు అనుకుంటాం, అది చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది మా ఎమోషన్ అది. అప్పుడు అది చేయించాలి. దానికి వస్తున్నాం కదా అని లోపల మా రూమ్ నుంచి లొకేషన్ తీసుకెళ్ళేప్పుడు వెహికల్లో ఓ చిన్న ఆనందం వచ్చేస్తూ ఉంది. ఒక 20-25 మంది ఉంటాం ఆర్టిస్టులు, అంత డైలాగ్ చెప్పేవాళ్ళం. వాళ్ళందరూ ముందు బాగోదు కానీ మళ్ళీ సప్రెస్ చేసుకుంటూ అలా అలా ఉన్నాను. షార్ట్లో పెట్టారు, లొకేషన్కి వచ్చేసాం. షార్ట్లో పెట్టాక ఇక నా మంజునాథుడు అలా వస్తూ ఉంటే ఒక్కసారిగా అంటే మా ఇక్కడ ప్లేస్మెంట్ చెప్తారు కదా, వచ్చేపాటికి ఒక్కసారి ఆ కాళ్ళ మీద ఆ తండ్రి లాగేసాడు. ఇక మనసు వెళ్ళిపోయింది అక్కడికి. చేసుకునేవాడు ఒకసారి పైకి లేపి హత్తుకొని సెటిల్ చేసి కూర్చోబెట్టారు. ఇవన్నీ సోల్ కనెక్షన్ అని అనాలా మరి ఏంటో. అప్పుడు ఆ సీన్కి సంబంధించి అన్నయ్య నాకు డైరెక్ట్ చేశారు, ఇలా చెప్పండి అని. అది ఒకటి. భలే భలే బంజారని సాంగ్ ఉంటుంది అనమాట. అందులో చరణ్ బాబుతో ఒక ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఆ సాంగ్ చేసేప్పుడు 1 week చేశారు నైట్స్. అప్పుడు గూడెం పెద్దగా నన్ను ఒక చోట పెట్టారు, గూడెం వాళ్ళకు లైన్లో పెట్టారు. టేక్ చేయబోయేటప్పుడు నా వెనుకున్న వాళ్ళు ఎదురుకు వచ్చేస్తున్నారు. ఎదురుకు వచ్చేసి చరణ్ బాబు గమనించారు ఇది. చూసి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఇటు రండి, మీరు ఇక్కడ నుంచోండి, బాబు మీరు అక్కడ నుంచోండి అని చెప్పారమ్మా. అంటే అందులో ఆ బాబు అయ్యా అని పిలుపొందు చూసారా. తన స్థాయికి మామూలు ఆర్టిస్టులమ్మా మేము, ఇట రండి అన్నా సరిపోద్ది, అసలు ఏమనక్కర్లా, ఇక్కడ నుంచో మీరు ఎట్టుండండి అంటే అయిపోయింది. ఇక్కడ ఎందులో తప్పేమి లేదు, దానికి దోషమేమి కాదు కూడా. అలాంటిది ఆ బిడ్డ, అయ్యా మీరు ఎట్రండి, ఇక్కడ నుంచోండి, బాబు మీరు ఎట్టుండండి అయ్యా. ఏంటమ్మా ఆ వినయం, ఆ సంస్కారం, ఆ బాబు అప్పుడు కరెక్ట్ అయిపోయాడు దీనికి. ఇంకా అది 7 రోజులు అయిపోయింది, ఆ షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ గుమ్మడికాయ కొట్టేశారు. ఇక టోటల్గా అందరూ ఫోటోలు దిగుతున్నారు అన్నయ్య గారితో. చరణ్బాబు ముందు వెళ్ళిపోయారు. సరే నేను అలా నుంచుంటే నా దగ్గర ఫోన్ లేదు. సరే అలా ఉన్నాను అంతే. చిన్న ఫోన్ కూడా ఉండదా అంటే మా దగ్గర ఉంచరు, వాళ్ళు తీసేసుకుంటారు. ఫోటోలు తీస్తాం, గందరగోళం చేస్తామని. అప్పుడు నేను అలా నిలబడి ఉన్నాను. అన్న వెళ్ళిపోతూ తెల్లవారుజామునం ఇది వెళ్ళిపోతా, ఇలా క్షణం వెనక్కి వచ్చి ఈ భుజం మీద ఆ కుడి చేత్తో ఇలా నిమురుతూ ఆ కళ్ళల్లోకి అలా చూశారమ్మా. మరి ఆ అనుభూతి, ఆ ఉద్విగ్నత, అంటే నేను ఎవరిని అసలు ఆయనకి, ఆయన స్థాయిలో ఆఫ్టర్ ఆల్ ఒక ధూళిలో ఏదంటారు ఆ దీనికి ఆ చెయ్యి ఇక్కడ తాకటం, ఆ దృష్టి ఇవ్వటం, అంటే ఇదంతా ఒక ప్రకృతిలో ఆ కాస్మిక్ పవర్లో ఇంత జరుగుతుందా. మరి ఆ ఒక్క ఇదే 2021 సంగతి. ఇది 2023లో నా భార్యకి ప్రాణం పోసింది, పునర్జన్మనిచ్చింది. మరి ఈ కనెక్షన్ అంతా ఏ లెక్కలేయాలమ్మా, ఎలా భావన చేయాలి నేను? యూనివర్స్ చేస్తున్న మాయ అది అంత ఉంటుందనే దానికి పరిపూర్ణంగా ఈ పిచ్చాడు నమ్ముతాడమ్మా. ఇంత జరుగుతుంది కదా మీ లైఫ్లో, ఇంతటి ఆత్మీయత అండ ఉందని చెప్పుకోవడానికి మీ అందరికీ మరి ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇదిరా ఆచార్య అన్నయ్య చరణ్ బాబు, నారప్ప వెంకటేష్ బాబు. ఇచ్చారా మొత్తానికి? ఫోటో ఇచ్చారా? అంటే ఫోటో నా దగ్గర కెమెరా లేదుగా, తీసుకోవటానికి లేదు. అన్నయ్య అలా అని వెళ్ళిపోయారు అంతే. ఇక ఫోటో కోసం కాదు, అక్కడ జస్ట్ చూసారు. మీరు మనసులో మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, అది ఆయనకు తెలిసింది.
అదమ్మా దిస్ ఈజ్ Connection. సోల్ కనెక్షన్ అనే దాన్ని మాట్లాడకుండా కూడా మనం మాట్లాడొచ్చు అవతల వ్యక్తితో. అంటే అది ఎలా ఆకర్షిస్తుందమ్మా, అదే ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉందో జస్ట్ ఇంతదలా ఉన్న టక్ మనం పట్టేసుకుంటుంది అవును. ఆ శక్తి, అది నేను నమ్ముతాను. ఫెంటాస్టిక్ అండి. సో దసరాలో కూడా చేశారు మీరు. అవునమ్మా, దసరా మళ్ళీ ఫస్ట్ మూవీ నాని గారితో, తర్వాత మళ్ళీ దసరాలో చేశారు. సో ఎలా అనిపించింది? అదొక అనుభూతి. ఎందుకంటే అందులో ఆయన కాంబినేషన్స్ లేనట్టున్నాయి అంటే కదా. ఆయన చిన్నప్పటి కథలో నేనున్నా. అవును, కలిసారా మళ్ళీ నాని గారు? లేదమ్మా, అంటే ఆ సీన్స్ కాంబినేషన్ సీన్స్ లేకపోవడంతో చిన్నప్పుడు కలిసే అవకాశం scene లో లేదు. కలిస్తే ఏమైనా చెప్పుకునేవాడినేమో, కలిసే అవకాశం లేకపోయింది. మా సీన్స్ వేరే ఉన్నాయన్నమాట. అంటే ఆయన చిన్నతనం అవడంతో మొత్తం 4 సీన్లు పెట్టారు. దానికి మళ్ళీ పెద్ద ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆడిషన్కి వెళ్ళాం, అదే గంగాధరు తను తీసుకెళ్ళాడు. సరే ఒక డైలాగ్ ఇచ్చారు, చెప్పాము. మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ 4 డైలాగులు ఇచ్చారు, చెప్పాము. మళ్ళీ కొన్ని రోజులు పోయాక పిలిచారు, ఒక సీన్ ఇచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత పిలిచి 4 సీన్లు. అప్పుడు క్యారెక్టర్ పడింది. అంటే అంత ఆడిషన్ నడిచినట్టు అయిందనమాట. అప్పుడు నాకు శ్రీకాంత్ వదిలి గారిని చూస్తే, ఒక కుర్రాడు ఇంత బబ్లీగా ఉంటాడు, పెద్ద బాడీ, అది ముస్లిం క్యారెక్టర్ చేశాడు అతను, మహమ్మదీన్ క్యారెక్టర్, ఆ ఫ్రెండ్స్లో అతను. తను అసలు నటుడు కాదు, సినిమాకి సంబంధం లేని వ్యక్తి. ఈ శ్రీకాంత్ వదిలి గారు ఇటు వెళ్తా ఉంటే కనిపించాడు ఒక ఊర్లో ఎక్కడో. నువ్వు యాక్ట్ చేస్తావంటే నాకు రాదన్న అంట. నేను తీసుకెళ్ళి చేయించుకుంటా ఉన్నాను. సంవత్సర కాలం ఉంచుకున్నారమ్మ తను. సినిమా తీసేదానికి ముందు సంవత్సరం నుంచి తీసుకొచ్చి ఆఫీసులో తనని నేర్పించి చేశారు. అలాగే ఈ సిల్క్ స్మిత బారు ఓనర్ కనకయ్య అని పెట్టారు దీనికి పేరు. ఈ కాంబినేషన్ సర్పంచ్ ఒక అతను ఉంటాడు. ఆ ఆర్టిస్టు పౌరాణిక్ బాగా చేశాడు. పౌరాణిక్లో మంచి పేరుంది ఆయనకి. ఈ తెలంగాణ స్లాంగ్ చెప్పాలి, అది కూడా హైదరాబాద్ తెలంగాణ కాదు, ఇంటీరియర్గా లోపలికి వెళ్తే ఆ గ్రామాల్లో మాట్లాడే స్లాంగ్ వేరు ఉంటుందమ్మా. అది తెలిసిన రైటర్స్ ఉన్నారు అక్కడ, అది నేర్పించేవాళ్ళు. వాళ్ళని పెట్టి ఈ సర్పంచ్ పాత్రకి ఇదంతా రాకపోయినా 6 నెలల పాటు ప్రతిరోజు ఆయన్ని పిలిపించి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక దర్శకుడు ఒక నటుడిని, ఒక పాత్రధారిని నమ్మితే తన పాత్ర ఇలా ఉండాలనుకున్నప్పుడు తనకి ఏమి తెలియక్కర్లా, మొత్తం వాళ్ళే నేర్పిస్తారు అనడానికి ఇదంతా చెప్పుకొచ్చాను మీకు. అది ఫెంటాస్టిక్ అండి. అది అట్లా ఆ షూట్ టైంలో కూడా శ్రీకాంత్ వదిలి గారు ఆయన హక్ చేసుకొని బాగా వచ్చింది అని అన్నారు. అంటే మీరు దీంట్లో కరీంనగర్ యాస, మళ్ళీ నారప్పలో రాయలసీమ యాస, ఎంత చక్కగా మాట్లాడుతుంది. మీ వాయిస్ కూడా మంచి బేస్, కరెక్ట్గా గ్రామ పెద్దగా కరెక్ట్గా సరిపోతారు మీరు. ఈ తండ్రి పాత్రలకి కానివ్వండి, కొంచెం పెద్దరికంగా. అండ్ ఏదో సినిమాలో పోలీస్ పవర్ అనుకుంటాం, హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేశారు కదా. అదొకటి చేశాను. తర్వాత పోలీస్దే లజ్జా అని నరసింహనంది గారు డైరెక్ట్ చేశారు దాన్ని. అదేంటి అది పెద్ద జనంలోకి వెళ్ళలేకపోయింది, కానీ యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది. తెలుగులో తమిళ్లో డబ్ చేశారు, అక్కడ తమిళ్ కూడా ఇచ్చారు, ఆయన డబ్ చేశారు వాళ్ళు. అది కూడా నేను ఎక్కడైనా ఆడిషన్స్ బాగా నాకు అది హెల్ప్ అవుతుందమ్మా. ఆ తర్వాత గామి అని ఒక మూవీ వచ్చింది, విశ్వక్సేన్. అది చాలా చిన్నతనంలోనే, అది కూడా మళ్ళీ లేడీగా ఉంటారు. ఉన్నప్పుడు నేను తన సేవ్ చేయటం, తోటమాలిలాగా ఉండి ఆ తోటలోకి వస్తారు పిల్లలతో, ఆడపిల్లలు అందరూ కేకలేయటం. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతే ఆ పాపని ఎవరో వీళ్ళంతా ఇబ్బంది పెట్టే పరిస్థితులు నేను వెళ్ళి సేవ్ చేయడం, ఆ సైకిల్ మీద ఎక్కించుకు రావడం, ఇదంతా ఉంటుంది. ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టించి బస్ ఎక్కి అక్కడ కూడా ఎమోషనల్ గా భలే కనెక్ట్ చేశారండి. అందులో కూడా అసలు అది డెబ్యూ డైరెక్టర్ అమ్మా విద్యాధర్ అని, ఆయన ఇంట్రెస్ట్తో పిలిపించి 2015 ఆయన పరిచయం మాకు. అలా ఆయన కూడా మళ్ళీ చేయించారు. అది 24 మార్చి రిలీజ్ వచ్చింది. దసరా 23 మార్చి వచ్చింది. నారప్పేమో ఓటీటీకి వెళ్ళింది. ఇలా ఇక ఆచార్య మనకి అలా వచ్చింది. అందులోనే కదా ఈ సీన్, పాపను ఎక్కించేసి తన కళ్ళు తూడ్చేసి రన్నింగ్ బస్ వెనక పరిగెడుతూ జామకాయలు ఇస్తారు అలా పట్టుకెళ్ళి. సో అది అంటే డిఫికల్ట్ కదా, ఎలా తీస్తారు అలాంటి సీన్స్? అంటే కొంచెం నాకు చూస్తుంటేనే పరిగెత్తుతూ వచ్చి ఆ ఏజ్లో ఒక ముసలాయిని ఇలా ఇస్తున్నారు, అయ్యో పాపం అనిపించింది. సో తీయడం కొంచెం ఇబ్బందే కదా, మీరు యాక్ట్ చేయడం కూడా. యాక్ట్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదమ్మా, మనకి ఇష్టం కనుక. దర్శకుడి పాత్ర అని
దర్శకుడి పాత్ర ఇంకా చెప్పాల్సి వస్తే ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్స్ పెడుతుంటారు, అది మీలాగా అభిమానంగా పలకరించేవాళ్ళు, ఎలా తొక్కావు బాబాయ్ నువ్వు ఆ సైకిల్, ఏం ఫిట్గా మధ్యలో పడిపోతారు, లేస్తారు, దెబ్బలు తగులుతాయి, సైకిల్ కూడా తొక్కావంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నా సార్ గురుగారు ఎవరన్నా పెడతానండి అంటే, వద్దు నానా చేస్తా అని చెప్పి చేసి, అంటే పాత్ర చేస్తేనే కదా మా తృప్తి. అలా పోయిన ఆనందం రా, అలా పోయిన ఆనందం, అంతేగాని ఇంకెవరో పెట్టి ఏముంది అక్కడ. సో రీసెంట్గా ఒక పిక్ చూసాను మీది, అంటే ఒకటి దొరికింది మాకు. సో రక్తసిక్తం అయిపోయి అంటే ఏంటో మర్డర్లు చేసేస్తున్నట్టుగా లుంగి కట్టుకొని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లాగా కనిపిస్తుంది. ఏంటి అది, ఏ సినిమాలో? అది డైరెక్టర్ దేవకట్ట గారమ్మా, మన ప్రస్థానం, రిపబ్లిక్, ఆటో నర్సరీ చేశారు కదా, ఆయన చేశారు. అది మైసభని సోనీ లైవ్కి టెలికాస్ట్ అని చెప్పారు మాకు. అది దానిలో మెయిన్ లీడ్ పెట్టారు, చేయించారు. ఎంతో మంచి అనుభూతి ఆయనతో వర్క్ చేయటం నాకు. ఆయన డబ్బింగ్ అది లాస్ట్ ఆగస్టులో కంప్లీట్ అయిందమ్మా. అది టెలికాస్ట్ అయ్యే టైంకి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నారు దేవగట్ట గారు, మహంతి గారు మీకు ఇది మీ కెరీర్కి యాడ్ అవుతుంది అనుకుంటున్నాను అన్నారమ్మా. అది పెద్ద రివార్డు కదరా ఒక ఆర్టిస్ట్కి. అంతటి పెద్ద డైరెక్టరు ఆ నోటి నుంచి ఆ మాట అంటే సాధారణం కాదు. మా బోటి ఆర్టిస్టులకు అది పెద్ద ధైర్యం. అదమ్మా మా ఫోటో ఒక నేపథ్యం అని. రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయినా స్టోరీ ఏమన్నా లీక్ చేస్తారు? చేయకూడదుగా, చేయకూడదు. స్టోరీ లైవ్ లో చూసుకోవాలా? అంతే. సో రిలీజ్ అయిన తర్వాత మయసభ. సూపర్ సూపర్. ఇంకా నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే? ప్రెసెంట్ మన మిస్టర్ రెడ్డి అని ఒక మూవీ అమ్మ, దానిలో కూడా ఒక మెయిన్ లీడ్ పెట్టుకున్నారు వెంకటరెడ్డి గారి డైరెక్టరు. దానికి డబ్బింగ్ నిన్న జనవరి 29 వచ్చి చెప్పాను అనమాట. ఓకే. అది కూడా ఒక మంచి మూవీ, అంటే ఒక బడ్జెట్లో చేశారు ఆయన. అభిమానంగా నన్ను బంగారుపాలెం నుంచి చిత్తూరు నుంచి టికెట్స్ వేయించి పిలిపించుకొని చేయించారు ఆయన అభిమానంగా. నేను హైదరాబాద్లో లేను బాబు, మా మిస్సెస్ హెల్త్ ఇష్యూతో నేను చిత్తూరు దగ్గర వెళ్ళిపోయాను, ఇంత దూరం నుంచి ఎందుకులే వద్దులే అన్న. లేదు గురువు గారు మీరే కావాలని 4 days వర్క్ చేయించుకుని మళ్ళీ నన్ను అలా పంపించారమ్మా. దాని డబ్బింగ్ కోసం మొన్న 29 వచ్చా, అది కంప్లీట్ అయింది. మిగతా కార్యక్రమాలు నడుస్తున్నాయి, అదొకటి రిలీజ్ ఉంటుంది. రైట్ రైట్. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడికి వచ్చాను కనుక 29వ తేదీ అది మార్నింగ్ డబ్బింగ్ అయిపోయిందమ్మా. ఈవినింగ్ విజయ్ దేవరకొండ గారిదని ఆఫీస్ నుంచి జస్ట్ కాల్ వస్తే వెళ్ళాను, చూశారు. డైరెక్టర్ గారు అప్పుడు బయటికి వెళ్ళి ఉన్నారంట. ఆ తర్వాత మరి వారికి అంటే నా అదంతా చూపించాక సెలెక్ట్ అయితే దానికి ఎదురు చూస్తున్నాం. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అండి. లెట్స్ సీ. అంటే మంచి మంచి రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మంచి పాత్రల్లో మెరుస్తారని అనుకుంటున్నాం మేము కూడా. అయితే ఇందాకటి నుంచి చూస్తున్నాను నేను, మీరు వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చూశాను నేను. ప్రతిసారి మీరు మిమ్మల్ని మీరు అని అనుకోవట్లేదు, నేను ఇలా చేశాను నేను అలా చేశాను అని ఎక్కడ చెప్పట్లేదు, ఇది చేసింది అని అంటున్నారు. అంటే రమణ మహర్షి గారు అలా అన్నారని నేను విన్నాను ఎక్కడో. సో ఏంటి ఇది కనెక్షన్ అసలు? అంటే అలా ఎలా మారిపోయారు? మిమ్మల్ని మీరు నేను అని పిలుచుకోవడం మానేశారు అసలు. అవును, ఎలా ఎలా సాధ్యమైంది అది? ఇది 2016లో మేము ఫస్ట్ టైం నేను నా భార్య బాబు అరుణాచలం వెళ్ళామ్మా. 2016లో వెళ్ళాము ఫస్ట్ టైం. అంటే మీ పాప ఉన్నారు అప్పటికి, ఆమెకి ట్రేస్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. ఆమె ఉన్నారు స్ట్రగ్లింగ్ విత్ ద క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. అప్పుడు వెళ్ళామ్మా. అక్కడ నుంచి లిటరేచర్ తెచ్చుకున్నాను. అదంతా షూటింగ్ లేని ప్రతిరోజు చదువుకుంటా కూర్చునేవాడిని. 13 మాసాలు పట్టింది. అదంతా కూడా ఆ చదువుతున్నప్పుడు తండ్రి మొత్తం నన్ను క్యాప్చర్ చేసేసాడు. నేనుగా లేను ఇంకా. ఇది 16 సంగతి, 2016. 14 మార్చికి అమ్మ, 2014 మార్చి. అప్పుడు అమ్మ స్ట్రగుల్గా ఉన్నప్పుడు సరే ఇక్కడ నేను మిణుగుర్లు పనులు చూసుకుంటూ ఆఫీస్ పనులు ఇవన్నీ నైటు అమ్మ రూమ్లో నేను పడుకునేవాడిని అన్నమాట. పడుకున్నప్పుడు ఒకరోజు రూమ్లోకి ఎంటర్ అయ్యానమ్మా. సంగీతిగా గారు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఎదురుగా. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరితను అని ఒక స్ఫురణ అనిపించిందమ్మా. మిమ్మల్ని మీరు చూసుకొని ఎవరితను ఇమ్మీడియట్గా అమ్మతో చెప్పా. అమ్మ ఇలా అనిపించింది ఏంటన్నా, ఎవరి దగ్గర అనక నాన్న.
అప్పుడు ఇక అమ్మ పాదాలకి తలకాయ ఆంచేసి, నాకు గాయత్రి మాతవి నువ్వు, మా మరి ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదని అంటే అట్లా అమ్మ ఇట్లా తల మీద ఇలా ఇస్తే అదొక అనుభూతి నాకు. అంటే ఈ బాడీ నేను కాదన్నది 2014కే నాకేమీ తెలియకుండా ఒక డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంజిను, కంపార్ట్మెంట్స్, జర్నీ, జీవితం. ఓకేమ్మా. దీనికి ముందు 1985 ప్రింటింగ్ ప్రెస్ ఉండేది మాకు, లక్ష్మీనారాయణ ప్రెస్ అని. నా అమ్మ పేరు లక్ష్మి, నాన్నగారి పేరు సూర్యనారాయణ. లక్ష్మీనారాయణ ప్రెస్ నా తమ్ముడు పెట్టాడు ఆ పేరు. వాడికి ప్రింటింగ్ ప్రెస్ వర్క్స్ అన్నీ వచ్చు, వాడి కోసం అది పెట్టాను. అప్పుడు రమణ జ్యోతి అని లోకల్లో రమణ మహర్షి ఫాలోయర్స్ ఒక చిన్న పత్రిక పెట్టుకున్నారు. అది మా తమ్ముడు కంపోజింగ్ ఇదంతా చేయటం, నేను కరెక్షన్స్, ప్రూఫ్ రీడింగ్ చూసేవాడిని. ఆ చదువుతున్నప్పుడు నేనెవరు అనే దానికి సంబంధించి వస్తూ ఉండేది. అవన్నీ తప్పులొప్పులు దిద్దుకుంటా కూర్చునే దగ్గర దీనికి క్యాప్చర్ అయ్యింది. అయినా మరి మిగతా వ్యవహారాల్లో అదంతా పక్కనే చాలా అడుగుని ఉండేది. ఆ పేజీ చూసినప్పుడే కానీ మిగతా విషయాలు ఎన్నో ఉన్నాయి పైన. అది అట్లా వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తూ ఉండేది, అక్కడికి వెళ్ళి రావాలి, అరుణాచలం వెళ్ళి రావాలని. ఇది 86 మ్యాటర్ అమ్మా, 1986 ఈ అనుభూతి అనిపించడం. 2016కి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు రమణ మహర్షి. ఎన్నేళ్ళు అయిందమ్మా? 30 years. 1986, 2016, 30 సంవత్సరాలు అయిందమ్మా. అప్పటికి కానీ వీడికి ఆ తండ్రి ఎంట్రీ ఇవ్వాల. అయితే 2014కి అమ్మ సందర్భంగా ఆ అనుభూతి ఇచ్చాడు. 2003 అంటే అమ్మకి నాన్నగారికి 11 సంవత్సరాల గ్యాప్. 2003కే నాన్నగారు చనిపోయిన తర్వాత దీనిలో ఒక విత్తనం పడింది అన్నానుగా, ఏంటి అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. అది మరి ఇక సిద్ధి గణపతికి చెప్పు ఎన్ని ఉంటాయి కదా, ఇలా ఇది చేసి అలా లాక్కొచ్చారు. 2014 పాపకి తెలిసింది, 16 గంటలు వెళ్ళాం, వచ్చాము. 2018 దీపావళి రోజున ఆ భార్య, నేను, పాప, కూతురు విజయవాడ ఉన్నారు, స్ట్రగ్లింగ్లో ఉంది. అప్పుడు వెళ్ళి అమ్మ మరి ఇక్కడ ఉండిపోతాం, నీతో నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదా అని చెప్పేసి తనకి చూసుకోవడం కోసం ఉందామని వెళితే, నాన్న అరుణాచలం నేను కూడా వస్తాను, అక్కడికి నేను వస్తా, అక్కడికి మీరు వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి, అక్కడ ఉండండి అని. అమ్మ అదేంట్రా అంటే, ఇల్లు వెళ్ళండి, నేను వస్తా, కలిసి వద్దాం ముగ్గురం అని బలవంతంగా పంపించిందమ్మ. సరే బిడ్డ చెప్పిందని వెళ్ళాం. 40 రోజుల పాటు అక్కడే ఉన్నాం నా భార్య నేను. మా ఆ తర్వాత డిసెంబరు ఎండింగ్ టైంలో తనకి సీరియస్ అయ్యి, అంటే ఇక అప్పుడు ఫోన్ వస్తే ఇంకా ఊపిరితో ఉంది, బయలుదేరి వచ్చాం. ఆ తెల్లారి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని చూసింది, ట్యాబ్లెట్స్ అవి వేసాం తనకి. మేము అలా ఉన్నాం ఆ రోజంతా. ఉండేప్పుడు అల్లుడు ఒక మాట చెప్పాడమ్మా, ఆహా వాళ్ళు దీనికి జన్మనిచ్చారు కదా, వాళ్ళకి రుణం తీర్చుకోవాలిగా, వాళ్ళకి కనిపించి సెండప్ చెప్తా. ఓకే, వాటర్ తీసుకో. అలా అమ్మా బిడ్డ జన్మనిచ్చారు కదా, వాళ్ళకి ఒకసారి కనిపించి బాయ్ చెప్పేస్తాను అంటే ఆ అల్లుడితో ఆ షేర్ చేసుకుంటే, పిచ్చిదానిలాగా మాట్లాడు మా కానీ తన అనటం, నువ్వే పిచ్చోడు అని ఈమనటం. అది అల్లుడు చెప్పడం నాకు అనుభూతి అమ్మ. ఆ అనుభూతి ఇది బాధతో చెప్తున్నది కాదురా మా, ఆనందం. అంటే ఆ వాల్యూస్ ఇవన్నీ రమణతత్వంలో భలే ఇలా ఉంటుందమ్మా. అసలు దుఃఖం అని నెగిటివ్ అనేది అస్సలు రమణతత్వంలో ఉండదు. అవును,
ఆనందంతో కూడిన ఈ అమృత ధారలు అనాలి, ఆనంద బాష్పాలు అనాలి, అదంతా అలా ఉంటుందమ్మా. ఫ్యాంటాస్టిక్. మీ పాప కూడా రమణ మహర్షి ఫాలోవరేనా? అంటే ఆమె ఫాలో ఊరికి అవలా, ఇలా ఇదంతా జరుగుతూ ఉంది. నేను మామూలుగా తను నాన్న ఏంటి నాన్న పిల్లలు చిన్న పిల్లలు కదా, దానికి 6 సంవత్సరాలు వీడికి ఇది కదా ఏంటన్నా బాధపడుతూ ఉండేదమ్మా. అయితే విజయవాడ ఇచ్చున్నాను, హైదరాబాదు ఈ సెలవులకి వాటికి వస్తారు కదరా, ఈ సంక్రాంతి అని ఎప్పుడు సెలవులు వస్తే అప్పుడు తీసుకొచ్చేది పిల్లల్ని. ఆమెకు ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయిందిగా, తెలుసుగా అసలు ఆమెకి. చూసారా భయం, చావు అంటే ఎంత భయపడతారా మనుషులు. అవును, అమ్మో అని ఎంతో భయపడతాం. అది వచ్చినప్పుడు తెలియదు, ఎట్లా పట్టుకుపోతుందో తెలియదు. కానీ నా బిడ్డకి తెలిసి మా అసలైన లైఫ్ అంటే అదిరా నా నమ్మకం. మనకి తెలియాలి ఎప్పుడు పోతున్నాం, తెలిసి బ్రతుకుతామే, అది అసలేం బ్రతుకని నమ్ముతాను నేను. అలాగా అర్ధరాత్రి అపరాత్రి లేదు పాపం, ఆ బిడ్డల కోసం తనకు తలుచుకుని నిద్ర పట్టదు కదమ్మా ఉండే దగ్గర. అంతలోకి అప్పుడు ఫ్రెష్, ఇంకా అంటే 14 డిసెంబర్ కదా, 15, 16 ఈ సంవత్సరాలలో అప్పుడే ఇంక కొత్తగా అటాక్ అయిన పరిస్థితుల్లో తనకి ఇంకా సెటిల్ అవ్వాలిగా మెంటల్గా. అప్పుడు అడుగుతూ ఉండేది నన్ను, ఏంటి పిల్లలు నాన్న అంటే, వీడికి తెలియదు కానీ వీడేదో పెద్దదిగా, అమ్మా ఇప్పుడు టైం ఎంత అయిందిరా, 2 అయిందిగా నాన్న, 2ంటికి ఇప్పుడు పిల్లలు పడుకున్నారా, నీ పిల్లలు పడుకున్నారు, మీ అమ్మ పడుకుందా, పడుకుంది, తమ్ముడు పడుకున్నాడు, నేను పడుకుండి నేను లేపాను, అంతేనా. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఆ పిల్లలకి తల్లి ఎక్కడుందో తెలుసా వాళ్ళకి, మీ అమ్మకి నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసా, తమ్ముడికి వాడి నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసా. మరి మళ్ళీ మనిద్దరం ఏదో కాసేపు మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత పడుకుంటాకి వెళ్తాంగా, అప్పుడు నువ్వెక్కడ నేనెక్కడ. చూడమ్మా అది ఏంట్రా వీడికి ఏం తెలుసమ్మా అలా చెప్పేసాడు వీడు. మళ్ళీ ఇప్పుడు ఏదో కాసేపు కూర్చుంటాం, నువ్వు సెటిల్ అవుతావు నిదానంగా, మళ్ళీ పడుకుంటాం ఇద్దరం, అప్పుడు నువ్వు నేను ఎక్కడ. నువ్వు నీకు నిద్రపడి మెలకు వచ్చింది, నీకెందుకు నిద్ర పట్ల, పిల్లల గురించి ఆలోచించావు, సరే పడుకున్న నాన్న లేపావు, అప్పుడు దాకా నాన్న ఎక్కడ. సరే ఇప్పుడు లేపా మాట్లాడుతున్నావు, ఏదో సెటిల్ అవుతావు పడుకుంటావు, అప్పుడు మనిద్దరం ఎక్కడ అసలు. మాకు ఏంట్రా తల్లి, ఇదే రమణ తత్వమా తెలియదు నాకు, అప్పటికి మీకు తెలియదమ్మా. ఇది ఇక్కడ విశేషం. ఇది ఎప్పుడు 15, 16 టయాల్లో, 16 ఫిబ్రవరికి వెళ్ళాం మేము అరుణాచలం ఫస్ట్ టైం. 30 ఏళ్ళకి ఆయన కలవాలనుకున్న 30 ఏళ్ళకి అప్పుడు ఎంట్రీ చేశాడు ఆయన, వీసా ఇచ్చాడు. సో అలా మీ పాప కూడా అలా ఆ బుక్స్ అయితే తెచ్చుని చదువుతున్న తర్వాత ఈ 16, 17లో ఆమె మళ్ళీ సెలవులకు వస్తుందిగా, వచ్చినప్పుడు అడిగేది నన్ను, ఏమంటున్నాడు మీ రమణ మహర్షి, జోవీలు గారు తల్లి, మీ రమణ మహర్షి ఏమంటాడు, ఇలా చెప్పారమ్మా అంటే, ఇవన్నీ మాకు ఎప్పుడు చెప్పావుగా నాన్న, మళ్ళీ వాడు కొత్తగా చెప్తున్నావేంటి అంటే, అమ్మా అప్పుడు నాకు అంటే నా తండ్రి దీనిని ఎప్పుడో హైజాక్ చేసేసాడా అని ఒక ఆనందం, గుండె పొంగిపోయేదమ్మా. ఇప్పుడేదో చదువుతున్నానా అంటే, ఆ బిడ్డకి అవసరమైనప్పుడు ఆ మాటలను ఆ తండ్రి దీని రూపంలో వినిపించాడా, అలా ఉండేదమ్మా. అలా అలా ఇక చివరికి తను ఈ తత్వానికి పట్టుకున్నట్టుంది. దాంతో ఎప్పుడైనా మరి ఏంటమ్మా అంటే, ఏముంది నాన్న మన రమణ మహర్షి ఏం చెప్పారు, షర్టు మార్చుకోవటమే అంటారుగా, చాలు ఇంకా పాపకు 10 ఏళ్ళు వచ్చినాయి, వీడు పెరిగాడు, వీడికి 7 ఏళ్ళు, ఇంకేముంది పిచ్చిదాన్ని పెద్ద, నేను లేకపోతే ఏందో అనుకున్నా, అందరిగా ఆయన చూసుకుంటాడు, ఓకే బాయ్ అన్నట్టుగా ఒక బ్రేకప్ చెప్తూ జీవితానికి తనకి ఎవరైతే అందుబాటులో ఉన్న బంధువులు మిత్రులందరినీ కలుసుకుందమ్మా, చక్కగా హ్యాపీగా గడుపుకుంది, హాయిగా ముక్తి పొందేసిందిరా. అది వీడి స్వాగతించింది, ఫ్రెండ్షిప్ చేసేసింది. గ్రేట్ అండి, గ్రేట్. అంటే చావుకి అందరూ ఇలా పానిక్ అయిపోతుంటారు కదా, మీ పాప జీవితం నిజంగా ఎంతోమందికి ఒక ఆదర్శం అని చెప్పాలి. చిన్న చిన్న వాటికే భయపడిపోతుంటారు, కానీ క్యాన్సర్ అంటే అది ఒక మహమ్మారి, అలాంటి ఒక మృత్యుని లైవ్లో చూపిస్తూ ఉంటుంది. దట్టు చిన్న పిల్లలు, 2 పిల్లలు కూడా విడిగా ఉంటే వేరు,
ఒక చిన్నపిల్లాడు ఇది కూడా యాడింగ్ అనమాట. కన్న తల్లిదండ్రుల ముందు కన్న పిల్లలు ముందే ఉంటూ వాళ్ళ ముందు ఒక శరీరాన్ని విడవడం అనేది చాలా చాలా పెయిన్ఫుల్. బట్ ఆవిడ నవ్వుతూ స్వాగతించారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అసలు చెప్తూ ఉంటేనే. అదేరా ముక్తి అంటే ఇంకేం లేదమ్మా. సో రమణ మహర్షి గారు జీవితాన్ని, ఒక ఆత్మని, ఒక మన ప్రపంచాన్ని చాలా సరళంగా చెప్పారు, చాలా చక్కగా వివరిస్తారు అని అంటారు. కానీ మీరు ఏం గ్రహించారు ఆయన దగ్గర నుంచి? అంటే ఆయన ప్రపంచానికి ఒకటి ఇచ్చేశారమ్మా, తల్లి గారికి చెబుతున్న రూపంలో. అంటే భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు గీత బోధించిన విధంగా రమణులు తల్లిగారికి చెప్పే విషయంగా రమణులు మౌనం, మాట లేదు, ఆపేశారు, మాట్లాడట్లా. ఆయన ఇచ్చింది ఏంటంటే చివరికి తల్లి బాగా రోజు ఏడుస్తూ ఉంది. ఆమె ఏంటి నా బిడ్డ ఇలా అయిపోయాడు, నాకు చక్కగా ముద్దుగా బొద్దుగా తెల్లగా ఉండేవాడంటమ్మా ఆయన. 16 ఏళ్ళకి వచ్చేసాడు ఇక్కడికి. వచ్చేసి 3-4 ఏళ్ళ తర్వాత తెలిసి ఆమె వచ్చారు. వస్తే బాడీ అంతా ఎండకి ఎండింది, వానకి తడిచింది, మంచుకి ముద్దయింది. అది ఎలా కలర్స్ ఎలా ఉంటాయి మీరు చెప్పండి. ఇల్లు లేదు, లేదు. ఎస్, ఇవేమీ కాకుండా ఓపెన్గా ఆ కొండ మీద ఆ బండ మీద అలా ఉండిపోతే ఎలా ఉంటుందమ్మా? ఆ శరీరాన్ని చూసి ఈ తల్లి హృదయం ఏమైపోద్ది? అంత రోధించింది ఆమె. అప్పుడు బ్రిటిష్ రూలింగ్ నడుస్తూ ఉంది. 1899 ఆ ప్రాంతం అనుకుంటా ఇది, 1899. ఆ సందర్భంగా అక్కడ బ్రిటిష్ రూలింగ్లో తహసీల్దార్ గారు అని అంటారు అప్పట్లో. ఆ జాబ్ చేసేవాళ్ళు ఈవినింగ్స్ ఈ రమణుల దగ్గర కూర్చోవటం, అలా కొంతమంది ఈయన ఫాలోయర్స్కి అప్పటి నుంచే ఈ వయసుకి బిడ్డ ఏంటి ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారా అని ఉండే దగ్గర ఆ తల్లి ఏడుస్తుంది కదా భగవాన్, మీరు కాస్త ఆమెకి ఏదన్నా చెప్పండి అంటే, మీరు ఎలాగో మౌనం, మీరు మాట్లాడరు కదా, కనీసం రాసి చూపించడం చేతికి ఇచ్చారు ఆయన. ఆయన అప్పుడు రాశారమ్మా ఒకటే పదం, ప్రపంచానికి ఇచ్చిందన్నమాట. కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును, జరగవలసినది జరిగియే తీరును, ఎవరెంత అడ్డుకున్నను ఆగదు, జరగకూడనిది జరుగనే జరుగదు, ఎవరెంత ప్రయత్నించినను జరగదు, ఇది సత్యము. కనుక ఊరక ఉండుటే ఉత్తమము. అంటే ఊరక మీన్స్ పని చేయకుండా అని కాదమ్మా. ఆయన చెప్పిన ఊరక అనేది వేరు. ఇప్పుడు మరి మా సంగీతగా గారు, ఈ రత్నబాబు వీళ్ళు ఇక్కడ పిలిచారు, రాకుండా ఉంటామా? నేను ఇక్కడ ఉంటా, ఊరికే ఉండమన్నాడు మా రమణ మహర్షిని, కుదురుద్దా? ఆ చెప్పిన పని, ఉన్న పని, దీనికి ఏదైతే వినియోగించబడిందో అది చెయ్యాలన్నమాట. ఆయన చెప్పిన ఊరక ఉండటం అంటే ఏంటంటే, అనవసరమైన ఆలోచన నీ బుర్రలో రానివ్వకు. వచ్చినవి వస్తాయి, మరి అవి మాయ చేయాలిగా, నేను పాస్ చేయకూడదు. పాస్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతుంటావు, వెళ్ళకుండా వెనక్కి లాగాలి, నిన్ను మనిషిగానే పెట్టాలి, నీతో ఆడుకుంటారు వాళ్ళు. ఈర్ష్య, ద్వేషం, అసూయ అవి ఇవన్నీ కలిపి చుట్టాలలాగా మన చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు చక్కగా బిర్యానీ వేసి పెడతా ఉంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు మనతో. అది కాదు, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ఆలోచన మీద ఆలోచన పెట్టు. అప్పుడు నీకు ఎలాంటి ఆలోచన వచ్చినా వాడు వెళ్ళిపోతాడు. అంటే దొంగను పట్టుకోవడానికి దొంగనే ఎస్ఐగా పోస్టింగ్ ఇస్తే వెంటనే దొరుకుతాడా లేదా? ఒక గజ దొంగను పట్టుకోవాలంటే కొత్తగా పోస్టింగ్ వచ్చిన, ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐ పట్టుకుంటాడా? ఒక సీనియర్ మోస్ట్ దొంగకి టెంపరీగా ఒకరోజు ఎస్ఐ అని మనకేదో ఉందే, ఒకరోజు సీఎం లాగా, ఒకరోజు ముఖ్యమంత్రి లాగా, ఒకరోజు సిఐ అని పెట్టారనుకోమ్మా, వెంటనే పెట్టేస్తాడు. అట్లాగా చెప్తారు తండ్రి కూడా. దొంగను పట్టుకోవడం, దొంగని నియమించాలని రమణులు చెప్పిన మాట. కొంచెం మనం ఇది మార్చాం కానీ అదమ్మా. ఆలోచన చేస్తున్నది ఎవరని ఆలోచన గింతే అరుణాచల్ చూసాము. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అర్జునుడికి కృష్ణుడు గీత బోధించినట్టుగా రమణ గీత అని చెప్పి మీరు యూట్యూబ్లో మీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆయన తత్వాన్ని ప్రపంచానికి మీ వంతుగా పరిచయం చేస్తూ ఉన్నారు. సో ధన్యవాదాలు. మీ అంటే వ్యక్తిత్వానికి, మీ వృత్తిపరంగా మీరు సాధిస్తున్న విజయానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరెన్నో విజయాలు మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నమస్తే సంగీత గారు.
నా సమయం వీక్షకులకు కూడా నా కృతజ్ఞతలు. అరుణాచల అరుణాచల భగవాన్ రమణ మహర్షినే నమః. థ్యాంక్ యూ. Awesome.